ఏపీ మంత్రులకు విదేశీ శిక్షణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. పరిపాలనలో సామర్థ్యం పెంపు, ఆర్థికాభివృద్ధి విధానాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సింగపూర్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 21 నుంచి 27 వరకు మొత్తం 9 మంది మంత్రులు ఈ శిక్షణలో పాల్గొననున్నారు. సుపరిపాలన, పెట్టుబడుల ఆకర్షణ, పట్టణాభివృద్ధి, డిజిటల్ గవర్నెన్స్, ఆర్థిక నిర్వహణ వంటి కీలక అంశాలపై నిపుణులు తరగతులు నిర్వహించనున్నారు. అభివృద్ధి నమూనాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను పరిశీలించాలనే లక్ష్యంతో ఈ పర్యటనను ప్లాన్ చేసినట్టు సమాచారం. సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ తదితరులు ఉన్నారు. ఈ శిక్షణ తర్వాత పాలనలో కొత్త విధానాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. సంతోష్, గతంలో కూడా 2014-19 ఆ టైంలో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి అమరావతి మాస్టర్ ప్లాన్ని రూపొందించడం జరిగింది. సో ఇప్పుడు అక్కడికే 9 మంది మంత్రుల బృందం అక్కడ శిక్షణ కోసం బయలుదేరుతున్నారు. అయితే అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఎదుర్కొంటున్న తరుణంలో మంత్రులను విదేశీయులకు పంపించి శిక్షణ ఇప్పించడం అవసరమా అని ఇటు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కూడా విమర్శిస్తూ ఉంది. సో ఏంటి ఈ శిక్షణ, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రధాన కారణం ఏంటి? ఏదైతే అమరావతి చట్టబద్ధత అనంతరం కూడా ఇక ఏపీ కూటమి ప్రభుత్వం అయితే కనుక స్పీడ్ పెంచినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అమరావతిలో శరవేగంగా అభివృద్ధి చేయాలంటే కూడా ఆ విధంగా అంటే నగరాభివృద్ధి కావచ్చు, అదేవిధంగా పట్టణాభివృద్ధి కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పెట్టుబడులు ఏ విధంగా రాబోతాయి అంటే 2014-19 గవర్నమెంట్ లో కూడా టీడీపీ ఉన్నటువంటి పరిస్థితి. ఆ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ లో కూడా ఏదైతే సింగపూర్ తరహా కూడా అభివృద్ధి చేస్తామో అంటూ కూడా పదే పదే సీఎం చంద్రబాబు నాయుడు గతంలో అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా అమరావతి చట్టబద్ధత కల్పించిన అనంతరం కూడా ఇప్పుడు అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కూడా తెలుస్తోంది. దాదాపు 9 మంది మంత్రులు అయితే కనుక ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్ లో శిక్షణా తరగతులు అంటే ఒక పర్యటనతో పాటు శిక్షణా తరగతులు అనేది కూడా ఇటు ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులతోటి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పాలనపై కూడా సుదీర్ఘంగా అయితే వారితో చర్చించి ఏ విధంగా ఈ యొక్క నగరాభివృద్ధి జరిగింది అంటే ప్రపంచంలో కూడా సింగపూర్ అంటే మెరుగైనటువంటి పరిపాలన కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇటు నగరాభివృద్ధి అదేవిధంగా డిజిటల్ గవర్నెన్స్ విధానంలో అయితే ముందున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ సింగపూర్ ప్రభుత్వాన్ని అనుసరించి సింగపూర్ లో అభివృద్ధి ఏ విధంగా జరిగింది అన్న కోణంలో అయితే కనుక 9 మంది మంత్రులు అయితే శిక్షణా తరగతులు అయితే కనుక చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా పరిపాలనా సౌలభ్యం కావచ్చు, అదేవిధంగా నగరాభివృద్ధి, నీటి సరఫరా అంశాలు, అదేవిధంగా ప్రజలకి డిజిటల్ గవర్నెన్స్ విధానం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇటువంటి అన్ని అంశాలపై కూడా కూలంకషంగా ఈ 9 మంది మంత్రులు అయితే కనుక వాటిని అయితే క్షుణ్ణంగా అయితే కనుక వాటి గురించి అయితే తెలుసుకొని ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి కీలకమైనటువంటి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అంశాలపై కూడా ఈ యొక్క అధికారులతోటి చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు విజన్ 2047 లక్ష్యంతో ఈ యొక్క అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీంతో పాటు ఇటు మంత్రులు చూసుకున్నట్లయితే కనుక పయ్యావుల కేశవ్, అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, అనిత, సత్యప్రసాద్ ఇలా కీలకమైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ అగ్రికల్చర్ కావచ్చు, పూర్తి స్థాయిలో నగరం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇలా కూలంకషంగా అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ యొక్క 9 మంది మంత్రులు వీటిని అంటే 7 రోజుల పాటు కూడా ఈ యొక్క శిక్షణ తరగతులు అనేది కూడా నిర్వహించుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కేవలం శిక్షణ మాత్రమేనా, లేదు అని అంటే అక్కడ పారిశ్రామికవేత్తలతో కూడా ఏమైనా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి పెట్టుబడుల గురించి కూడా ఏమైనా డిస్కస్ చేసేటువంటి పనులు కూడా వీళ్ళకి ఏమైనా అప్పగించారా? ఇప్పటికే అమరావతికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే దిశలో అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంతో పాటు అదే విధంగా అక్కడ సింగపూర్ లో ఏ విధంగా ఇన్వెస్టర్లు ఆకర్షించారు, ఎందుకంటే అక్కడ పెట్టుబడులు ఏ విధంగా ముందుకు రావాలంటే కూడా అక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, అదే విధంగా రైల్వేస్ కావచ్చు, కనెక్టివిటీస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇటువంటి కనెక్టివిటీస్ ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా పోర్ట్స్ వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థ ఏ విధంగా ముందుకు వెళ్ళింది, దాని ద్వారా ఏ విధంగా పెట్టుబడులను ఆకర్షించారు, పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఏ కోణంలో ఇటు ఏ దిశగా వచ్చారు, ఇటువంటి అన్ని అంశాలు పై కూడా కూలంకషంగా తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పారిశ్రామికవేత్తలను అయితే కనుక ఆకర్షించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక అమరావతి మాస్టర్ ప్లాన్ సైతం కూడా సింగపూర్ తరహాలో అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక సింగపూర్ నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు అమరావతి చట్టబద్ధత కల్పించిన అనంతరం కూడా శరవేగంగా అభివృద్ధి చెందాలంటే కూడా సింగపూర్ తరహాలోనే అభివృద్ధి చేయాలన్న దానిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం తాజాగా మంత్రులు సైతం కూడా ఇటు సింగపూర్ క్యూ కడుతున్నటువంటి పరిస్థితులు. తాజాగా చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ సైతం కూడా సింగపూర్ పర్యటన జరిగిందంటూ కూడా కొన్ని సోషల్ మీడియా వేదికగా అయితే కనుక రావడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఏదైతే ఇటు అమరావతిని అభివృద్ధి చేసే దిశలో అయితే కనుక కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో ఆ శాఖలు అయితే కనుక ఇటు సింగపూర్ లో పర్యటిస్తున్నాయంటూ కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే పెట్టుబడిదారులు అంటే వారికి ఒక భరోసా కల్పించే విధంగా అమరావతి చట్టబద్ధత కల్పించింది అన్న దానిపై అయితే కనుక తెలుస్తూ ఉంది. గతంలో కూడా చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ సింగపూర్ అదే విధంగా దావోస్ పర్యటన వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు సైతం కూడా వారికి మెయిల్ పెట్టి బెదిరించినటువంటి పరిస్థితులు, ఇన్వెస్టర్లు ఎవరో రాకూడదు, ఇక్కడ ప్రభుత్వాలు మారే అవకాశాలు ఉన్నాయి, అమరావతి వస్తుందా లేదా అన్న దానిపై అయితే కనుక ఇంకా తెలియదు అన్న దానిపై అయితే మెయిల్స్ రావడం, బెదిరించడం, ఇటువంటి అంశాలపై కూడా ఇటు బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు అంటూ కూడా గతంలో మంత్రుల పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే చట్టబద్ధత కల్పించిన అనంతరం కూడా వారికి ఒక భరోసా ఇస్తూ ఇన్వెస్టర్లకు వెల్కమ్ చెప్తూ కూడా ఇటు స్వాగతించే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు ఈ 9 మంది మంత్రుల పర్యటన అనేది, సింగపూర్ పర్యటన అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే డిజిటల్ గవర్నెన్స్ అంటే ప్రజలకి డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ఏ విధంగా సంక్షేమాన్ని అందించగలం, అదేవిధంగా సంక్షేమాన్ని అందిస్తే ప్రజలకి క్షేత్రస్థాయిలో ఎలా తెలియజేయాలి, ఇటువంటి అంతా కూడా డిజిటల్ వ్యవస్థలోనే ముడిపడినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ డిజిటల్ గవర్నెన్స్ ని శరవేగంగా అభివృద్ధి చేయాలి, వినియోగించుకోవాలనే ఆలోచనలో అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం యోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, ఇటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపై కూడా కూలంకషంగా దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఉంటే కూడా ఇటు ఇన్వెస్టర్లు ముందుకు వస్తారన్న దానిపై అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 9 మందిల పర్యటన అనేది కూడా ఎంతో ఆకర్షణీయంగా మారనున్నట్టు కూడా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే 7 రోజుల పాటు ఈ యొక్క పర్యటన ఉంటే ఈ 7 రోజుల పాటు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదే విధంగా ఈ పర్యటనకి వెళ్లే ముందుగానే ఇటు మంత్రి నారా లోకేష్ అయితే భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ముందుగానే మంత్రి నారా లోకేష్ తెలిసినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో అయితే మాట్లాడి దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కూలంకషంగా ఈ యొక్క 9 మంది మంత్రులతో అయితే దిశానిర్దేశం అయ్యేలాగా ఇటు మంత్రి నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ 9 మంది మంత్రులకి దిశానిర్దేశం చేయనున్నారు. సంతోష్, అయితే సింగపూర్ డిజిటల్ గవర్నెన్స్ లో ప్రపంచంలోనే ముందుంది. సో అలాంటి కంట్రీకి వెళ్ళి శిక్షణ తీసుకుంటున్నారు అని అంటే అటు టెక్నాలజీ పరంగా కావచ్చు, ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ ఇన్ గవర్నెన్స్ కావచ్చు, లేకపోతే ఏపీలో పేపర్లెస్ గవర్నెన్స్ కావచ్చు, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో త్వరలోనే ఏపీలో మార్పులు రాబోతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఏదైతే సింగపూర్ చూసుకున్నట్లయితే అవినీతి రహిత ఏదైతే దేశం కంట్రీగా చెప్పుకోవచ్చు, అదే విధంగా ఏదైతే ట్రాన్స్పరెన్సీ, డిజిటల్ గవర్నెన్స్ పౌరులకి అందిస్తున్నటిని కూడా ఇక్కడ ఏపీలో కూలంకషంగా అమలు చేసే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2014-19 గవర్నమెంట్ కూడా చూస్తున్నట్లయితే టీడీపీ ఉన్నటువంటి పరిస్థితి. అయితే అప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ తరహా నేను అభివృద్ధి చేస్తాను అంటూ చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అమరావతితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రీజియన్లు సైతం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా ఇటు అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్, ఇలా రీజియన్ వారిగా కూటమి ప్రభుత్వం డివైడ్ చేసి ఆ రీజియన్ కి అనుగుణంగా ఏవైతే పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి ఆ పరిశ్రమలు వచ్చే విధంగా కూడా ఉండే విధానాన్ని అయితే కనుక ఈ సింగపూర్ లో అయితే కనుక పరిశీలించున్నట్టు రైట్. థ్యాంక్ యూ సంతోష్.